హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి, ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇక నేనుండి వరలక్ష్మికి అడిగితే ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, నువ్వేమో కూరగాయలు ఏం చేస్తలేవు అని అంటే సరేలేమని అని కూరగాయలకైతే వెళ్ళాను. చూస్తారు కదా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఉంటుంది భయ్య. చాలా ఎంజాయ్మెంట్ ఉంది, ఎక్సైట్మెంట్ బి అనిపించింది. కానీ నాకు ఒకటి అనిపించింది, మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, పొద్దుగాల మనం ఒకవేళ మనకి రిలీఫ్ ఉంటే ఇట్లా రైతు బజార్కి వెళ్ళి ఫ్రెష్గా పాలకూరన తోటకూరన ఇలాంటివి తీసుకొని తెచ్చుకొని తింటే ఎంత బాగుంటుంది. ఫ్రెష్ కదా. అదే నీతో కామెడీ వీడియో అన్నా చేద్దాం. అది అట్లా సో నా సజెషను, అక్కడ ఒక అన్నయ్య కలిసిండు. సో అది బి అన్నాడు, కామెడీ వీడియోలు తీయండి రవి, ఎప్పుడు బోరింగ్ అనిపిస్తుంది అని అనిబి అన్నాడు. ఈరోజు వరలక్ష్మి చాలా కోపంగా ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఏదో ఒక రీజన్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడక తప్పదు. నేను అన్నాను పూరి తిన్నాను, లేదు నేను అది చేసి వచ్చి తింటాను. ఈరోజు వీడియోలో మీకు కూరగాయలు ఎంత రేటు ఉన్నాయో ఈరోజు తెలియజేయడం అయితే జరుగుతుంది. అయినా వరలక్ష్మి, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు రోజుకి. నువ్వేమన్నావా? నువ్వు అంతకు తప్పితే ఇంకేం చేస్తావు మమ్మీ నువ్వు? సరేలే, ఇదంతా ఎందుకు. 40 kg దీని మొత్తానికి ఎంత అయింది మనం? ఇంకా 400 రూపాయలు పూరి, ఇంకా అట్టిపండు, ఇంకా అవి తీసుకున్నాం. 70 రూపాయలు అయింది. 100 రూపాయలు పెట్టి కాదు, బీట్రూట్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినావే? అది పాతది మమ్మీ. కాదు మమ్మీ, బీట్రూట్ తినావా అనే దాంట్లో పచ్చిమిరకాయలు ఇంత ఖరాబ్ అయినాయి మమ్మీ. నువ్వు ఊరికే అంతా నువ్వు అన్ని వేస్ట్ పనులు చేస్తున్నావు మమ్మీ. ఖరాబ్ కామంటే మరి ఫ్రిడ్జ్లో అన్ని రోజులు పెడితే ఖరాబ్ కాక పూజ చేసావా అమ్మ? పచ్చిమిరకాయల చారు ఎందుకు? అవి తిని నేను బతకమంటావా చచ్చిపోమంటావా? అది ముందే నాకు వేడి తినబుద్ధి కాదు. కారము అది బాక్స్ వస్తుంది, ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టడానికే. అవి ఏం ఖరాబ్ కావు, అవి కొనుక్కరా, ఒక 10 కొనుక్కరా. మమ్మీ ఈరోజు చాలా అందంగా ఉన్నాను. నువ్వు నన్ను పొగడకు, మొక్కలో తొక్కు మండుతుందంట. నిజంగా మమ్మీ ఈరోజు చాలా బాగున్నావు. ఏంది నన్ను పొగిడినందుకు మా ఆయన ఎందుకో నన్ను ఇంట్లో పొగుడుతుందంటే ఆయనకి అవసరం ఏదో ఉంది కాదు. అది ఏం అవసరం చెప్పాలా? చెప్పు. మా ఆయన ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ చెల్లె పెళ్లి ఉంది రేపు. రామని చెప్పిన బి ఆల్రెడీ వస్తలేదు ఈమె. వెళ్తుండే కానీ ఎల్లుండి నా యానివర్సరీ ఉంది. అదే ఎక్కడికి వెళ్ళాలో అర్థమైతలేదు నాకు బి. నేను పోతలేదు. ఇప్పుడు మనం రేపు ఇవాళ నైట్ ఎక్కితే రేపు పొద్దున్న దిగుతాము. రేపు పెళ్లి చూసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కి ఎల్లుండి పొద్దున వచ్చేసరికి 8-9 అవుతుంది. ఇక ఏం పోతాం, ఇంట్లో పూజ ఉండదు, ఏముండదు, ఏం లేకుండా ఒక టెంపుల్ కన్నా వెళ్ళొద్దామని అనుకుంటున్నా. కానీ మా ఆయన అయితే మన ఆయన సరే మా ఆయన వేరే వాళ్ళ చెల్లె పెళ్లికి వెళ్తా అని కుతూహల తాపత్రయం. కాదు ఎవరు? సరే ఇదంతా పక్కన పెట్టు. ఎవరేమా? నా రక్త సంబంధమా బయట ఏమన్నా? రక్త సంబంధం. మరి రక్త సంబంధం లాస్ట్ చెల్లెనా లేకపోతే ఫస్ట్ చెల్లెనా? సరే నేనేమంటున్నా అంటే, పోతా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆమె పెళ్ళితోనే అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరు మా ఇంట్లో పెద్ద డాడీ ఉంటే నరేష్ గారు పెళ్ళి ఒక్కటి, ఇంకా ఆడి తప్పితే ఇంకా ఫ్యామిలీలో ఎవరిది లేవు. ఇంకా ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తాడు, కూడా మా ఆయన పోతుండే. అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తాడు కదా, వీడియో వచ్చినాక అప్పుడు మాట్లాడతారు.
చూసారా ఫ్రెండ్స్, మా ఆయనకి కావాల్సిన ముఖ్యమైన అతిథి, ముఖ్యమైన గెస్ట్ గెస్ట్ పర్సన్. అయ్యా మా చేత తప్పుగా అనుకోకండి, ఇంకేందో పర్సనల్ గెస్ట్ అంటే అందరు తప్పుగానే అనుకుంటారు. ఏంది ఏమనుకుంటున్నావు మమ్మీ? పర్సనల్ గెస్ట్ అతిథి అంటే నాకేం అవసరం మమ్మీ, అతిథి అయితే ఏంది ఏమైతే ఏంది, కావాల్సిన వాళ్ళు. ఎట్లుందంటే నీది రగులుతున్న పొగ మీద ఇడుస్తున్న రాళ్ళు అన్నట్టు ఉంది నీది. క్యారెట్ నేను వేరే కూరగాయలు తీసుకుంటున్నా, సండే తీసుకో అంటే ఇది ఒక్కటే 1/2 కిలోలో చటాక ఉంటుంది. అట్లా అది ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చార్మినార్ షాపింగ్ కి వెళ్తున్నామండి, ఎందుకంటే మా చెల్లెకి శారీ తీసుకోవాలి, అలాగా గెస్ట్ కూడా ఇంకేమైనా గిఫ్ట్ తీసుకోవాలి. నాటకాలు చేయక మమ్మీ నువ్వు. ఇది అవుతుంది కదా, చాలా రోజుల తర్వాత వెళ్తుందండి, 10-11 years కి ఏమో బెంగళూరు వెళ్ళినాం. మనం మధ్యలో వెళ్ళలేదా మమ్మీ? అప్పుడు వీడియోలు చేయలే కానీ వెళ్ళినాం. చాలా ముఖ్యమైన గెస్ట్ అనమాట. టైం ఉన్నప్పుడు నేను కూడా కలుస్తాను, వీడియో వస్తుంది తప్పకుండా, ఆ వీడియోలో నేను పరిచయం చేపిస్తాను. నాటకాలు చేయకు మమ్మీ, నువ్వు ఓవర్ చేయకు. అరే ఉన్న జూమ్ తగ్గిస్తా భయ అవన్నీ ఏం లేవు. మా చెల్లి పెళ్ళి కానీ ఎందుకు అంటే మా అక్క అవుతుంది, అంటే మా కాక జల్లిన పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమె అక్క అవుతుంది. ఈమె లాస్ట్ టైం మేము పుట్టిన తర్వాత ఈమె పుట్టింది. సో ఆమెది ఆఫ్టర్ 15 years కింద మ్యారేజ్ అయింది. అప్పుడు మా బాబాయ్ మేమందరం అప్పుడు చిన్నగా ఉండే, అందరం కలిసి ఇప్పుడు తెలివి వచ్చింది. ఇంకా ఈరోజు మా తమ్ముడిని అడిగినా, మా మమ్మీని అడిగినా పోయొద్దామమ్మా అని. సరే సాయంత్రం వరకు ఎవరు వస్తారనేది తెలియదు. ఈరోజు వర్క్కి వెళ్దాం అనుకున్నా, ఆల్రెడీ 11:30 అవుతుందండి. అట్లా మనం ఒకవేళ వర్క్కి వెళ్ళేది ఉంటే 10 గంటలకు అటెండ్ కావాలి. మనకు నచ్చిన టైంలో వెళ్తే మాత్రం అవతల వాళ్ళు చూసేవాళ్ళు ఏంద్రా వీడికి ఇంత పొగరు అని అనుకుంటుంటారు. సో వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు మనల్ని అనుకోకుండా మనం టైం ప్రకారం పోతే మనకు బెటర్ కదా, అంతే, ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా చెల్లి శారీస్ తీసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్ పోదామనే ఉంది కానీ ఏందో ఏమవుతుందేమో, పిడుగు ఏడు నుంచి నా మీద పడుతుందా, పిడుగు మీద నేను పడతానా అనేది ఇంకొద్దిసేపుల్లో ఉంది. కానీ మ్యాక్సిమం ఎవరు ఏం చెప్పినా కానీ నేనైతే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ పెళ్ళితోనే లాస్ట్ వాళ్ళ ముఖం అంటే బెంగళూరు కదండి, ఇక్కడ హైదరాబాద్ అంటే ఏదో నడిచిపోతుంది, బెంగళూరు అంటే చాలా లాంగ్, మీకు తెలిసిందే కదా. సో బెంగళూరు వరకు వెళ్ళి అక్కడ కనెక్ట్ అయ్యే ఒప్పలకి మీరే అర్థం చేసుకోండి. ఈ పెళ్ళితోని వాళ్ళని మనం చూడలేము. ఈ పెళ్ళి లాస్ట్తోని క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎవ్వరు పెళ్ళి లేదు, ఎవరి పెళ్ళి అయినా ఇంకా మా హైదరాబాద్కి రావాల్సిందే. ఎందుకంటే మా నరేష్ ఉన్నాడు లాస్ట్. సో అది మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. వెళ్ళాలా వద్దా అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే చాలా జల్దిన రిలీజ్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మమ్మీ ఏం పెడుతున్నావురా? ఈరోజు మా బంగారం చిక్కుడుకాయ తీసుకుంది. ఎందుకు చెప్పాలా? చిక్కుడుకాయ రేట్ తగ్గింది, 50 రూపాయలు కిలో అంటే అర్ధ కిలో తీసుకుంది. అన్ని పీస్ లెక్కాలే మా భార్యవి. ఈ గోకరకాయ ఇన్ని రోజులైంది ఫ్రెండ్స్. గోకరకాయ తింటే చాలా హెల్త్కి మంచిది, కానీ గోకరకాయ తినదు. అది 1/2 కిలో తీసుకుంది. ఈమెకు నచ్చిందేమో అర్ధ కిలో తీసుకుంటుంది, నచ్చిందేమో 1/2 కిలో తీసుకుంటుంది. టమాటా లోపట 30 రూపాయలు ఉంది. బయట టమాటా చూపిస్తా. బయట టమాటా ఎదురా, బయట టమాటా ఆడ ఉంది 50 రూపాయలు కిలో. భయ్యా నిజం చెప్తున్నా, కూరగాయలు అయితే విపరీతంగా రేట్లు ఉన్నాయి, చూసి వాడుకోండి. వచ్చి ఖర్చులు చేయకండి, బయట తిండి తినకండి, హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి. అవును పూరి తిన్నాను, అది కొద్దిగా ఆకిలేసి తిన్నాను. కానీ నేను నీకు ఒకటి మమ్మీ, నీకు ఒకటే చెప్తున్నాను, 200 చెప్తాను మమ్మీ. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్కి శారీ కొంటున్నా. సరే నా లవర్కి ఇప్పిస్తా.
వచ్చిన అలేఖ్య నా లవర్ పేరు. అది ఊకే మొండి ముక్క, నేను బొంగమూతి పెట్టుకున్నా అని నవ్వుతలేదు చూడు, నవ్వు వస్తలేదు. అయ్యో అయ్యో అయ్యో. అది ఫ్రెండ్స్, ఇక చాలా ఉన్నాయి. సో అది ఇంకేం చెప్పలేకపోతున్నా భయ్య. ఇంకొద్దిసేపు ఆగి షాప్లన్నీ ఓపెన్ అవుతాయి. సో వెళ్దాం ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా ఆయనకి ఒక పాట, మా ఆయనకి ఇష్టమైన పాట అంట, ఒక పాట నా తరపున డెడికేట్ చేస్తున్నా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అని ఒక పాట ఉంటుంది చూడు, అది మొత్తం అయితే నాకు రాదు, కానీ నాకైతే ఎంత సంతోషంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో తెలియక చండానికి వెళ్ళి ఒక ఛాయ్ తాగి మంచి అదన్నా చేద్దామే, ఛాయ్ అన్న తాగుదాం. నెత్తి పట్టేసుకుంది. నాకు వచ్చిన ఆనందం, సంతోషం మీకు ఇలా చెప్పాలో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు, ఈ వర్షం సాక్షిగా, మా ఆయన సాక్షిగా. తెలుసా, డ్యాన్స్ ఆడమా, డీజే సాంగ్. నువ్వు ఎప్పుడు ఆడుతుంటావు కదా డ్యాన్స్, అట్లా ఆడమా. బల్లే బల్లే ఈ ఆనందంతో నేను బగారన్నం వండుకోండి, కొంచెం బగారన్నం. ఇంకేం తిన్నాం? చికెన్ తిన్నామా? బిర్యానీ చేయొచ్చు. బోటీ చేస్తావా మమ్మీ? ప్లీజ్ రా, బోటీ తెస్తా. వద్దు, తిన్నాం బోటీ. నాకు తినబుద్ధి కాదు. లేబర్ తెద్దాం. వద్దు, కాలు తెస్తాం. మీరు ఎప్పుడైనా ఇది కొండగంటి కూర, తోటకూర, ఇంకా పుంటి కూర, ఈ 3 కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? నేను తిన్నాను. ఈరోజు చాలా బాగుంది టేస్ట్. ట్రై చేయండి, ట్రై చేయండి. నాకు ఎందుకో ఈ మధ్య నిమ్మకాయ నీళ్ళు తాగాలనిపిస్తుంది. సో వరలక్ష్మికి అడిగినప్పుడల్లా ఆమె ఏదో ఒక రీజన్ ఏమో చేస్తుంది. సో ఆమెకి ఎందుకు ఊరికి అడగడం అని ఇలా చిన్న టిప్స్. నిమ్మకాయని మొత్తం పిండేసిన, కొత్తిమీర, పుంటి కూర, కొత్తిమీర, పుదీనా వేసి అన్నీ పెట్టేసిన. 5 గడ్డలు అయిన తర్వాత మనం ఎప్పుడైనా తాగాలనుకుంటే కొద్దిగా అదేమంటారు చూడండి, కొద్దిగా చల్ల నీళ్ళు వేసి దాంట్లో చక్కెర వేసాను, ఉప్పు వేసాను. ఆల్రెడీ ఉప్పు వేసిన, ఉప్పుతోనే తాగితే బెటర్ ఇది చక్కెర కన్నా. సో ఇవన్నీ వేసి నల్ల జావాలు వేసి, నల్లది అది వేస్తారు చూడండి, నల్ల గింజల చల్లగా ఉంటుంది కడుపు. సో ఇలా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒక విషయం అయితే కన్ఫర్మ్, వీడియో చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంజాయ్ దిస్ వీడియో.